హలో అందరికీ వెల్కమ్ టు వంశీ వాయేజెస్. ఈరోజైతే నేను యమ్మీగా సాంబార్ అయితే చేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ వేసి ముందుగా నేను కందిపప్పునైతే ఒక 1.5 కప్ తీసుకొని మంచిగా ఫ్రెష్గా వాటర్తో కడిగేసి కొద్దిసేపు అయితే నానబెట్టాను, ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత కుక్కర్లో వేసి స్టవ్ మీద పెట్టాను. ఇంకా అది విజిల్స్ ఒక 3 to 4 వచ్చే వరకు ఈ గ్యాప్లో నేనైతే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక ఆలు అయితే కూడా వేసుకోండి, బాగుంటుంది. నేను ఈ మధ్యనే వేయడం స్టార్ట్ చేశాను, బాగుంది. అండ్ అలాగే క్యారెట్ని ఇట్లా రౌండ్గా అండ్ సోరకాయ కొద్దిగా తీసుకున్నాను, మొత్తం వేయలేదు. ఒక టొమాటో పెద్దది అయితే ఒకటి, లేదు అని అంటే చిన్నవి అంటే 2 టొమాటోలు వేసుకున్నా బాగుంటుంది. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి. అండ్ ఇంకా నేను మోస్ట్లీ ఫ్రోజన్ వెజిటేబుల్స్ అయితే వేసాను. మాకు అవన్నీ ఫ్రోజన్ దొరుకుతాయి మోస్ట్లీ. దొండకాయ, మునక్కాయ ఇవన్నీ నాకు ఫ్రోజన్ దొరుకుతాయి కాబట్టి నేను ఫ్రోజన్ తీసుకున్నాను. అలాగే వీటన్నిటిని అయితే మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సాంబార్ కదా బాగా మసులుతుంది కాబట్టి మనం కొంచెం ముక్కలు పెద్ద పెద్దగా అయినా పర్లేదు, కొంచెం లావుగా ఉన్నా పర్లేదు, ఉడుకుతాయి. సో మనకి వెజిటేబుల్స్ కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము సాంబార్లోకి ఎన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే సాంబార్ అంతా టేస్టీగా ఉంటుంది. సో మనకి ఎన్ని కావాలంటే వంకాయ వేసుకోవచ్చు కావాలి అనుకుంటే, ఇలా మనకి ఏది కావాలన్నా వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ సాంబార్లో మరిగి ఆ పప్పుతో మరిగి ఉంటుంది కదా, టేస్ట్ బాగా వస్తాయి. అండ్ అలాగే ఒక ఆనియన్ అయితే పెద్ద సైజ్ది పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. ఒక 3-4 మిర్చి కట్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడైతే నేను దీంట్లోకి పప్పు ఫస్ట్ ఉడికిందా లేదా ఒక 3 to 4 విజిల్స్ వచ్చాకనైతే స్టవ్ ఆఫ్ చేసి ఆ ప్రెషర్ అంతా పోయాక లిడ్ అయితే ఓపెన్ చేసి చూసాను. పప్పుని కొంచెం మన పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో అయితే గట్టిగా మంచిగా మొత్తం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు అయితే నేను ముందుగానే నానబెట్టాను కదా, ఆ చింతపండుని మొత్తం పిసికేసి దాంట్లో ఉన్న చింతపండుని అయితే తీసేసి రసం అయితే పిండి పక్కన పెట్టేశాను. ఇప్పుడు పప్పుని ఇలా మెత్తగా మంచిగా మొత్తం దగ్గరికి ఇట్లా ముద్దపప్పు అంటారు కదా, మనం కావాలి అనుకుంటే ముద్దపప్పు చేసుకోవాలనుకుంటే కొంచెం పప్పు వేసుకొని ఇప్పుడే తీసేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి సాంబార్ కావాల్సిన గిన్నెను అయితే నేను పెట్టేసుకొని దానికి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అన్నీ, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పప్పులు అవన్నీ వేసి ఆయిల్లో వేగనిచ్చాను. ఆ తర్వాత మనకు పచ్చిమిర్చి, ఆనియన్ ఇవైతే వేసాను. అలాగే కొత్తిమీర కూడా నేను ఇక్కడే యాడ్ చేసుకున్నాను. మింట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. 1-2 ఆకులు అట్లా లైట్గా ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు. నేనైతే పుదీనా వేయలేదు. అలాగే ఒక 2-3 వెల్లుల్లి అయితే పొట్టు తీసి పోపులోనే యాడ్ చేశాను టేస్ట్ కోసము. మనం ఎలాంటి చారు, సాంబార్ ఇలాంటివి ఏం చేసుకున్నా పక్కా కరివేపాకు వేసుకోవాలండి, అట్లయితే మంచిగా టేస్ట్ వస్తుంది. అవి వేగిన తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, లేదు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఆల్రెడీ మనము వెల్లుల్లి రెబ్బలు వేసాం కాబట్టి నేను ఉంది కదా అని కొంచెం వేసాను. ఆ తర్వాత కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేశాను. అలాగే కొద్దిగా పసుపు వేసి ఇంకా నా పోపు అయితే కంప్లీట్ చేశాను. ఈ తర్వాత మన ఫ్రోజన్ వెజ్జీస్ ఉన్నాయి కదా, ఏవైతే గట్టిగా ఉంటే ఉడకడానికి చాలా టైం పడతాయో అవైతే ఫస్ట్ వేసుకున్నాను. మునక్కాయలు, క్యారెట్, సోరకాయ, దొండకాయలు, ఆలు ఇవన్నీ వేసుకొని ఇంకా వాటిని కొద్దిగా పోపులో మొత్తం మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టాను. కొంచెం ఇంకా అవి వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో కొంచెం వేడయ్యి కొంచెం దగ్గరికి అవుతాయి కదా, అప్పుడు ఇంకా నేను టొమాటో, కొరియండర్ లీవ్స్ కట్ చేసి పెట్టుకున్నది అవన్నీ యాడ్ చేశాను. ఇవి కొంచెం టొమాటోలు మనకు మెత్తగా దగ్గరికి అవుతాయి కదా, ఉడకడం లాంటిది అవుతుంది కదా, అది అయిన తర్వాత కారం, ఉప్పు మనకు కావాల్సినంత టేస్ట్కి సరిపడా, నేను మిర్చి ఒక 2-3 వేసాను కదా, సో కారం కూడా కొంచెం తగ్గించి అది స్పైసీ ఉంటుందని 1 స్పూన్ అలా వేసాను. సో సాల్ట్ కూడా మనకు ఒక 2-3 స్పూన్స్ ఎక్కువనే వేసుకోవాలి, 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి, 3 full స్పూన్స్. ఎందుకంటే సాంబార్ కాబట్టి సాల్ట్ మనకి ఎంత వేసినా తక్కువనే అనిపిస్తుంది. ఒకవేళ తక్కువ పడినా పర్లేదు, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా బెల్లం తురిమి అయితే వేసాను. సాంబార్ రసం ఇట్లాంటి వాటికి కొంచెం బెల్లం వేస్తే మనకు టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో అట్లా నేను కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేస్తాను ఇలా పులుసు లాంటి వాటికి, చారు లాంటి వాటికి. ఆ తర్వాత మనం చింతపండు పిండేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ చింతపండు పులుసుని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇంకా బాగా మరగనివ్వాలండి, మంచిగా మనకి ఇంకా చాలాసేపు మరుగుతూ ఉండాలి. ఆ మరుగుతున్నప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికినాయి మనకి అనిపిస్తుంది కదా, అప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కుక్కర్లో పెట్టుకున్న పప్పును అయితే యాడ్ చేసేయాలి ఇందులో. ఆ తర్వాత ఇంకా దాన్ని కూడా కాసేపు పప్పు యాడ్ చేసాం కదా, ఇంకా అంతా చల్లగా అయిపోతుంది, అది వేడిగా అయ్యి
మళ్ళీ మరుగుతున్నంత వరకు కొంచెం దగ్గర పడి ఆ పప్పు చారు అంతా కలిసిపోయేదాకా వెయిట్ చేసి మరగనిస్తూ ఉండాలి. ఆ తర్వాత మనం సాంబార్ పొడి మనకు కావాల్సినంత కొద్దిగా ఒక 2 స్పూన్స్ వరకు అయితే వేసుకుంటే బెటర్. నేను ప్యాకెట్తో డైరెక్ట్గా వేసాను, నాకు అందాజ తెలుసు కాబట్టి. సో ఇప్పుడు సాంబార్ పొడి యాడ్ చేశాక మనకి సాంబార్ స్మెల్ అనేది ఇంకా ఎక్కువ రావడం స్టార్ట్ అవుతుంది. అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా, చాలా బాగుంది. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.